తెలంగాణ కళ సాకారమైంది కానీ ప్రజల భద్రత ఉందా అంటే ప్రశ్నార్థకం. అమ్మాయిలు ఇంటి లక్ష్మి అంటారు కానీ లక్ష్మీదేవికి భద్రత ఉందా? ముఖ్యంగా మహిళలకు బాలికలకు గొప్పగా భద్రత ఇచ్చామన్న కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు భద్రత కరువైంది. కానీ అదే భద్రత కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందనే దిశ అడుగులకు వేస్తుంది. కానీ అసలు మహిళలకు మిస్సింగ్కి కారణాలేంటి? వస్తే స్టోరీ. వేలాది సీసీ ఫుటేజ్లు, అమ్మాయిల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా దళాలు, స్పెషల్ షీ టీంలు, భరోసా సెంటర్లు, సఖీ కేంద్రాలు, మహిళా కమిషన్ ఇలా అన్ని సంస్థలు మహిళల కోసం పనిచేస్తున్నాయి. కానీ ఎన్ని సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా మహిళల మిస్సింగ్ మాత్రం ఆగటం లేదు. కొన్ని మిస్సింగ్ కేసుల్లో పురోగతి వచ్చినా మరికొన్ని కేసుల్లో అసలు ఆచూకీ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదో కెమెరాలు పెట్టేసాము, తాంబూలాలు ఇచ్చాము తనుకు చావండి అన్నట్టు లేకుండా కెమెరాలు పెట్టారు, అది కొంతవరకు ఉపయోగపడుతుంది. అంతేగాని కెమెరాలను అనుసరించి క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసి కడ వరకు ఎక్కడ పోయినారు మిస్సింగ్ అని చెప్పాలి. అదే కాకుండా ఈ పోలీసుల స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. మనం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ట్రెంథన్ చేయాలి. ఇప్పుడు ఉండే స్టాఫ్ మనకి హైదరాబాద్ మహాపట్టణంలో 1,30,00,000 మంది ఉన్నారు. దానికి తగినట్టుగా పోలీసు డిపార్ట్మెంట్ లేదు. అదే కాకుండా మిస్సింగ్ కేసుని అదేదో పెట్టి కేసు లాగా చూస్తున్నారు, అది తప్పు. అలా కాకుండా మర్డర్ కేసుకి ఏం ప్రయారిటీ ఇస్తామో, లేదు ఒక రేప్ కేసుకి ఏం ప్రయారిటీ ఇస్తామో అదే ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే ప్రయారిటీ ఇవ్వాలి. దానికి ఒక ప్రత్యేకమైన టీమ్స్ ని ఏర్పాటు చేయాలి. లేకపోతే ఏమైపోతుందంటే మిస్సింగ్ కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు షీ టీమ్స్ అని పెట్టారు కదా, మిస్సింగ్ కేసెస్ కి స్పెషల్ టీమ్ ఒకటి పెట్టండి. దాని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లో మెలకువలు నేర్పించండి. ప్రతిరోజు రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మిస్సింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణలో రోజుకు ఎంతమంది చిన్నారులు అదృశ్యమవుతున్నారు? చిన్నారుల మిస్సింగ్ కేసుల్లో ఎందుకు తగ్గటం లేదని మిలియన్స్ ప్రశ్నగా మారింది. పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణం. ఎందుకంటే ఒక మిస్సింగ్ కేసుకి ఒక మర్డర్ కేసుకి డిఫరెన్స్ ఏమంటే, మర్డర్ కేసు ఎవ్రీ డే వాళ్ళు ఏమైంది ఎక్కడైంది అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టి ఎట్లయినా డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఇట్లాంటి కేసుల్లో లైట్ గా తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ కడతారు, లుక్అవుట్ నోటీస్ పెడతారు, బార్డర్ పోలీస్ స్టేషన్లకి అన్నిటికీ కూడా వాళ్ళ అమ్మాయి ఫోటోల్ని ఇచ్చేస్తారు, తర్వాత నోటీస్ బోర్డులలో పెడతారు, అంతవరకే. తర్వాత ఎక్కడో విచారించడానికి అక్కడ బస్ స్టాండ్ వెతికాము, రైల్వే స్టేషన్లు వెతికాము అనే మాటలు ఏదో కేసు డైరీలు రాసుకుంటారు, దానిపైన శ్రద్ధ చూపించరు. అందువల్ల అన్ని కేసులు చాలా వరకు కేసులు ట్రేస్ కాకుండా పోతున్నాయి. అదే కాకుండా కొందరు పిల్లల్ని అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ వాళ్ళని యాచక వృత్తి కోసం పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ చెయ్యో ఏదైనా కాలు ఆపరేషన్ చేయించి కుంటివాళ్ళుగా చేసి అది చూపించి అడుక్కుంటున్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2022లో మొత్తం 3,443 మంది చిన్నారులు తప్పిపోయారు. వీరిలో బాలికలు 391 మంది కాగా బాలురు 263 మంది ఉన్నారు. వీరి ఆచూకీ నేటికీ లభించలేదు. గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 10,000 మంది నివాసితులకు ఒకరు తప్పిపోతున్నారని, మొత్తంగా ప్రతిరోజు సగటున దాదాపు 10 మంది చిన్నారులు తప్పిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే 2022లో 87% మంది తప్పిపోయిన చిన్నారులను గుర్తించారు. వీరి సంఖ్య 3,588గా ఉంది. ఈ ఏడాది చిన్నారులు 18 ఏళ్లు పైబడిన వారితో కలుపుకొని 13,766 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తున్నారు ఒకటి. రెండోది వచ్చేసిందే, ఎవరైతే మిస్ అవుతున్నారో మిస్ అయిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. సపోజ్ మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 17 years గర్ల్ వాస్ మిస్డ్. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెతికారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ సెకండ్ డేనే ఆ అమ్మాయిని ఎక్కడో వాళ్ళే ట్రేస్ చేసి దానికి కారణం ఏమంటే ఆ అమ్మాయి ఒక ఫ్రెండ్ తో వెళ్ళింది, వెళ్ళిపోయింది.
సో ఇది బయటికి రాకూడదు, బయటకు వస్తే ఇంకా పెళ్లి కావాల్సిన హక్కు ఉంది, సో తనకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో, అదే విధంగా బంధువులు ఒకరు ఒక రకంగా అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళ వేరే రిలేటివ్స్ ఎక్కడో దూరంగా ఉంటే అక్కడికి పంపించారు. పంపించింది ట్రేస్ అయింది, పోలీస్ స్టేషన్ లో చెప్పలేదు. 1 year గడిచిపోయినా చెప్పలేదు. చివరికి ఆ అమ్మాయి ఎక్కడో ఇంటర్వ్యూకి పోతే, ఆ ఇంటర్వ్యూలో కాలేజ్ ఇంటర్వ్యూకి పోతే, ఆ కాలేజ్ ఇంటర్వ్యూలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీసులకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు వెళ్తే వాళ్ళు అప్పుడు ఆ అమ్మాయి ట్రేస్ అని చెప్పి కేసు క్లోజ్ చేశారు. దీనికి కారణం ఏమిటంటే, జనరల్ గా తల్లిదండ్రులు తర్వాత భయపడతారు. ఎందుకంటే ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్ ఏదో తెలియని తనంలోనూ అట్లా ఫ్రెండ్ తో కలిసి వెళ్ళిపోతే ఇది బయటికి తెలిస్తే పెళ్లి కావాల్సినాక నానా రకాలుగా అనుకుంటారు, ఆ అమ్మాయికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం ఒకటి. సో ఈ విధంగా కొన్ని కేసెస్ లో వెళ్లిపోయిన అమ్మాయి ట్రేస్ అయినా కూడా దొరకటం లేదని చెప్తున్నారు. బాలికలు అదృశ్యం కావడంతో బాధితుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అమ్మాయి అదృష్టం ఘటనలు పోలీసులకు సవాల్గా మారింది. నేటికి మిస్ అయిన బాలికల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. బృందాలుగా ఏర్పడి బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అమ్మాయిల ఆచూకీ ఇంకా మిస్టరీగా మారటం నగరంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కొందరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాప్ చేసి ఎక్కడో దూరమైన స్టేట్లలో, అది మెడ్రాస్ లేకపోతే బాంబేనో లేకపోతే మలేషియానో థాయిలాండ్ దుబాయో ఇట్లా ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తాం. మంచి కొంచెం అందంగా ఉంటుంది అమ్మాయి, ఇంటర్మీడియట్ 10th దొరుకుతుంటుంది, ఎక్కడో చిన్న ఉద్యోగాలు చేస్తారు, దానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీకు ఎందుకమ్మా నేను ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత అమ్మాయిని వేరే దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఫర్ సో మెనీ రీజన్స్. పని మనుషులుగా చేయడానికి, సెక్షువల్ గా వాళ్ళని అమ్మడానికి, సెక్షువల్ యాక్ట్స్ కోసము, అదే విధంగా కొన్ని కంపెనీల్లో పనిచేయడానికి, ఈ విధంగా వాళ్ళని తీసుకెళ్లిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వీసా అని అవన్నీ లాగేసుకుంటున్నారు. అదే కాకుండా వేరే దేశాలు అయితే, విత్ ఇన్ ఇండియా అయితే ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్ళిపోయింది అనుకో, అమ్మాయి బయటకు రావడం మహా కష్టం. ఇప్పుడేమో పోలీసులు ఇక్కడ ఎఫ్ఐఆర్ కడతారు, ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అందరిని అడుగుతారు, చేస్తారు. అందులో వాళ్ళకి క్లూస్ ఏం దొరకవు. అందులో తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు కొన్ని సందర్భాల్లో సరిగ్గా చెప్పరు. సో అందువల్ల ఈ మిస్సింగ్ కేసెస్ మిస్సింగ్ లానే ఉండిపోతున్నాయి. పోలీసులు అమ్మాయిల మిస్సింగ్ కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఎందుకు కేసులు కొలిక్కి రావటం లేదని ప్రభుత్వాలు ఆలోచించాలి. తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదును నమోదు చేసిన వెంటనే రాష్ట్రంలోని పోలీసులు ఏం చేస్తున్నారు? తప్పిపోయిన చిన్నారుల ఫోటోలు, కొలతలతో సహా అన్ని వివరాలను సేకరించి కేసులను పర్యవేక్షిస్తున్నారా, లేక రికార్డులోనే లెక్కల వరకే మిగిలిపోతున్నాయా అంటే అర్థం కాని ప్రశ్నగానే ఉంది. తప్పిపోయిన వ్యక్తులను 4 నెలల్లో గుర్తించడంలో విఫలమైతే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లకు బాధ్యతగా బదిలీ చేస్తున్నారా అంటే ఆ లెక్కలు కూడా చెప్పని దుస్థితి. ప్రతి ఏటా నమోదవుతున్న అదృశ్యమైన కేసుల్లో 12 నుండి 16 ఏళ్ల వయసు యువకులు ఇంటి నుంచి పారిపోతున్నారు. పోలీసుల సంఖ్య తక్కువ ఉంది, దాన్ని విపరీతంగా డబుల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ విధంగా చేయాలి. ఉమెన్ మిస్సింగ్, చిల్డ్రన్ మిస్సింగ్, ఇట్లా మిస్సింగ్ కేసెస్ కి సపరేట్ గా ఒక చిన్న డిపార్ట్మెంట్ అంటే ఒక వింగ్ అట్లా ఒకటి పెట్టి దాని మీదనే ఫోకస్ చేసి చేస్తే కొంతవరకు తగ్గుతుంది. అదే కాకుండా ఎవరైతే అమ్మాయిలను పోగొట్టుకున్నారో, అబ్బాయిలను పోగొట్టుకున్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు పోలీసులకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా సందర్భాల్లో రియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎందుకంటే ఫ్యామిలీ యొక్క ఇది బయటపడుతుందని, ఫ్యామిలీ యొక్క ఇది ప్రెస్టేజ్ బయటపడుతుందని కొన్ని సందర్భాలు. పోలీసులు చేసిన దర్యాప్తు ప్రకారం అమ్మాయిల మిస్సింగ్ అయ్యి ముఖ్య కారణాలుగా ఏంటి అంటే ప్రేమ విఫలమైన కారణాలు కొన్నుండగా ఆర్థిక సమస్యలతో పారిపోవటం, బుద్ధిహీనత, మానసిక సమస్యలను పోలీసు అధికారులు కారణాలుగా చెప్తున్నారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణలు చేసి కేసులను కొలిక్కి తీసుకురాకపోతే ఈ మిస్సింగ్ కేసుల సంఖ్య తగ్గదు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశిస్తే తప్ప ఈ కేసుల్లో పూర్తి స్థాయి న్యాయం జరగదని తెలుస్తుంది.